ఒక ఆడపిల్లని ఎదుర్కోలేని తెలుగుదేశం కూటమి నాయకులు ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎలా ఎదుర్కొంటారని మండిపడ్డారు వేమూరు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ రాగమంజరి చౌదరి. వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా దెబ్బకు తెలుగుదేశం నాయకులకు చెమటలు పడుతున్నాయని ఆగ్రహించారు. తెలుగుదేశం కూటమి చేస్తున్న దుష్ప్రచారాలను తాను తిప్పి కొడుతున్నానని, అందుకే తన స్కూటీని తగలబెట్టారని చెప్తున్న రాగమంజరి చౌదరితో మా ప్రతినిధి అశోక్ మరిన్ని వివరాలు అందిస్తారు. వేమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అరాచకం సృష్టిస్తున్నారు. ఒకవైపు దాడులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. మరొక వైపు తాజాగా వేమూరు నియోజకవర్గ సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ స్కూటీని కూడా తగలబెట్టారు. ఆమె ఉన్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? సోషల్ మీడియాలో ఆల్రెడీ ట్రోలింగ్స్ జరుగుతూ ఉన్నాయండి. అది గత 2 months నుంచి మేము పడతానే ఉన్నాము. దాని మీద ఫైట్ చేస్తానే ఉన్నాము. మమ్మల్ని ఏ రకంగా ట్రోల్ చేస్తున్నారంటే ఇంకా అది వర్ణాతీతం అనమాట. అయినా మేము బ్యాక్ అవ్వలేదన్నమాట. నేను బ్యాక్ అవ్వలేదు, చేస్తూనే ఉన్నాను. సార్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రోగ్రామ్స్ కి మేము లైవ్స్ పెడుతున్నాము. ఆ లైవ్స్ రీచ్ కూడా హైప్ లో ఉందన్నమాట. అది తట్టుకోలేక నన్ను బ్యాక్ చేయాలని చేశారో, ఇది ఒక కుట్రపూర్వితంగా చేశారండి టీడీపీ వాళ్ళు. అసలు అది ఆర్పే పరిస్థితిలో కూడా లేదన్నమాట బైక్. ఏంటంటే వీళ్ళు ప్రీ ప్లాన్డ్ గా మేము ఎంటర్ అవుతాము, మేము వచ్చే టైంకి ఆ మంటలు చెలరేగుతా ఉన్న దృశ్యాన్ని ఆడపిల్లని నేను చూస్తే మమ్మల్ని ఆ భయంతో మేము ఇళ్లలోంచి బయటికి రాము అనే ఉద్దేశంతో చేశారు. వాళ్ళకు ఒకటే చెప్తున్నాము, బైక్లే కాదు ఏవి తగలబెట్టినా ఏం చేసినా మేము మా జగనన్న కోసం, మా అశోక్ అన్న కోసం ముందుకు వస్తానే ఉంటాము. ఇది మాత్రం మేము బలంగా చెప్తాము. ఇలాంటి చర్యలు అనేవి దయచేసి ఆపేసేయండి. ఇలా చేసిన కొద్దీ మేము ఇంకా ఉధృతంగా పార్టీని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో వెళ్తామే తప్ప ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎక్కడ ప్లే చేయొద్దని మేము వాళ్ళకి చెప్తున్నాం అన్నమాట. మిమ్మల్ని టార్గెట్ చేసి కొన్ని రోజులుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు, కొన్ని కామెంట్స్ పెడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? మీకు ఏమనిపిస్తున్నప్పుడు? ఇదేంటంటే ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు తీసుకోగలుగుతారండి ఆడపిల్లలు. వితౌట్ వాళ్ళు స్ట్రాంగ్ గా లేరు అనుకోండి, వాళ్ళు డిప్రెషన్ కి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇదే ఇన్సిడెంట్ నాకు కాకుండా ఇంకొక ఆడపిల్లకి జరిగినట్టయితే, వీక్ మైండెడ్ హార్ట్ ఉన్న వాళ్ళకి జరిగినట్టయితే వాళ్ళ ఆ దృశ్యానికి ఇంకా అసలు ఇళ్లలోంచి బయటకు వస్తారండి. పొలిటికల్ గా మేము లేడీస్ తిరగకూడదనా? మేము పొలిటికల్ గా తిరగకూడదా? మేము ముందుకు రాకూడదా? మేము ఎందుకు పొలిటికల్ గా రాకూడదు ఆడపిల్లలు? ఇప్పుడు మాకు ఏమాత్రమో కొంచెం బ్యాక్ సపోర్ట్ ఉందండి. మా ఇంట్లలో వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము అర్ధరాత్రులైనా తిరగగలుగుతున్నాం. అంటే ఇలాంటివి చేస్తే వీళ్ళు ఆడపిల్లలు బయటకు రారు, వీళ్ళు చేయలేరనా? ఆడపిల్లలనే ఫేస్ చేయలేని వాళ్ళు మీరు ఎవరిని ఫేస్ చేయగలుగుతారు? మా జగన్మోహన్ రెడ్డి గారిని ఫేస్ చేయలేక పొత్తుల్లోకి కలిశారు వీళ్ళు. ఇప్పుడు అశోక్ బాబు గారిది ఈ ర్యాలీస్, ఇవి హైప్స్, ఇవి చూడలేక ఇలాంటి చర్యలకు దిగుతున్నారు. మీరు ఏం చేయగలుగుతారండి? ఒక ఆడపిల్లని తట్టుకోలేకపోతున్నారు, మగాళ్ళని తట్టుకోలేకపోతున్నారు. అసలు ఇంకా మీరు పార్టీలు ఎందుకు నడుపుతున్నారో మాకు అర్థం కావట్లేదు. పూర్తి స్థాయిలో భయపెట్టడానికే ఎలాంటి పనులు చేస్తున్నారని చెప్తున్నారు. మీరు ఎంత భయపెట్టాలని చూసినా ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా మీ కుట్రలన్నీ విచ్ఛిన్నం చేసి ముందుకెళ్తామని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరాన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, వేమూరు.